హలో అండి, అందరు ఎలాగున్నారు? శ్రావణ మాసంలో ఈరోజు రెండో వారం కదండి. ఇంకా అమ్మవారికి నైవేద్యం అయితే వండుదామని చెప్పి నేను లేచి నా స్నానం అది చేసిన తర్వాత ఇక అమ్మవారికి ఇలాగా పాలతో నైవేద్యం అయితే చేస్తున్నాను. పరమాన్నం అయితే వండుతున్నానండి. అమ్మవారికి చాలా ఇష్టం పాలతో ఏది వండినా సరే. అయితే రెండో వారం కదా, ఫస్ట్ వారం పరమాన్నం వండలేదు, ఇంకా రెండో వారం పరమాన్నం వండుదామని వండుతున్నాను. గ్యాస్ మీద ఇలాగా పరమాన్నం పెట్టేసి పూసామలై క్లీన్ చేసి దేవుడి మూలను నీట్గా సర్దుకున్నానండి. ఇక్కడ గడప కూడా పూజ చేసుకుందాం అనుకుంటున్నాను నేను. గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి, అలాగే తులసమ్మను కూడా బొట్లే పెట్టి రెడీ చేశానండి. ఇంకా నాకు కూడా కాళ్ళకి పసుపు రాసుకొని ఇంకా అవన్నీ చేయబడికి నాకు పరమాన్నం అయితే రెడీ అయిపోతుందండి. ఆ పరమాన్నం ఇంకా వండేసిన తర్వాత నేతి దీపంతో ఇవాళ అమ్మవారికి ఎంతో ఇష్టం నెయ్యితో దీపం పెట్టడం, అంటే నేతితో దీపం పెడదాం అనేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారికి దండ అయితే సమర్పిస్తున్నాను అండి. మల్లెపూల దండ తెచ్చారు. అయితే ఇంక ఇలాగ చిన్న అమ్మవారికి కూడా విగ్రహాన్ని కూడా పువ్వులు అయితే పెట్టుకున్నాను. ఇలా పూజ చేసుకున్నాను. ఈ వారం అయితే నాకు చాలా మనశ్శాంతి అనిపించింది. చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. నాకు పూజ చేయడానికి 1.5 అవర్ పెట్టింది. 8:30 నుంచి 10 వరకు కూడా చేశాను. అంత నెమ్మదిగా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఒక్కదాన్ని ఉన్నాను. కొంచెం నెమ్మదిగా ధీమాగా చేశాను. అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాను ఈరోజు. నా పూజకి చూసి నాకే ఎంతో ఆనందంగా సరదాగా అనిపించింది. ఇంకా చూడాలని ఇంట్రెస్ట్ అనిపించింది. మీ పూజ ఎలా